అక్కడ నెయ్యి లేదు, కల్తీ లేదు, లడ్డూ లేదు, కల్తీ జరిగిపోయింది. అరే ఒక భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఎంత దారుణమైనటువంటి ఇప్పుడు ఈరోజు ఒక్కళ్ళు మాట్లాడటంలా. నిన్న TV5 మూర్తి అంటున్నాడు లడ్డూ మీద 600 పేజీల ఛార్జ్ షీట్ వేశారు, ఇకైతే అయిపోయింది అయిపోయింది. ఎందుకు అయిపోద్దాయా? ఎందుకు అయిపోద్ది? పెట్టు డిబేట్. నేను అడుగుతున్నా, నువ్వు డిబేట్ పెట్టాల్సిందే, నేను రావాల్సిందే. నేను అడుగుతున్నా సాంబశివరావుని, వెంకటకృష్ణని, మూర్తిని కూడా అడుగుతున్నా. నేను మీరు నా మిత్రుడు వంశీని కూడా అడుగుతున్నా, మీరు డిబేట్లు పెట్టండి. లడ్డూ మీద ఎవరు ఏ పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది, ఎక్కడ కలిసింది, ఏ వైసీపీ నాయకుడు దాంట్లో నిందితుడిగా ఉన్నాడు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉందో ప్రజలకు తెలియాలి. అది మీరు తప్పు చేశారా? తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ యాజ్ వెల్ పవన్ కళ్యాణ్ ముక్కుకు నేలకు రాసి చెప్పండి సమాధానం. తప్పు అయిపోయింది వెంకటేశ్వర, ఇంకొకసారి మేము ఎలాంటి రాజకీయ క్రీడ ఆడం, అనవసరంగా తప్పు చేశాము, తేలుకుట్టిన దొంగలాగా అయిపోయినాము, ఇప్పుడు అరవలేము, మాట్లాడలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఆగలేదండి వీళ్ళు.